పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగ గీత మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు న్యాయం జరిగే విధంగా అందరినీ సమానంగా చూడాలని అన్నారు. నేడు పరిస్థితులు చూస్తుంటే రాజ్యాంగం ప్రకారం కాకుండా సొంతంగా రాసుకున్న పుస్తకాల ప్రకారం పాలన చేస్తున్నట్లు కనిపిస్తుందని ఆరోపించారు. సోషల్ మీడియాతో సంబంధం లేని వ్యక్తిపై కూడా కేసులు కట్టేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, గతంలో వచ్చిన పోస్టింగులను సాకుగా చూపించి ప్రశ్నిస్తున్న వారిని అణగద్రొక్కే విధంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో కేసులు పెడుతుందన్నారు. వైసీపీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేసి వారి భవిష్యత్తును నాశనం చేసే విధంగా పక్క జిల్లాల్లో కేసులు నమోదు చేయడం చాలా బాధాకరమని అన్నారు. స్వచ్ఛమైన ప్రభుత్వం అయితే అందరినీ సమానంగా చూసి తప్పు చేసేవారు ఎవరైనా శిక్షించే ప్రభుత్వమే జ్యోతిరావు పులే చెప్పిన నిజమైన ప్రభుత్వం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారికి ఆదర్శం ఎవరు అంటే మహాత్మా బాబా పూలే ఆదర్శం. ఆయన ఈరోజు బాబా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బాబా పూలేకి నివాళులు అర్పించాలి. అదేవిధంగా మరి ఈ సమాజాల్లో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా పూలే యొక్క మరి కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మనకి తెలుసు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి, అదేవిధంగా బాబా పూలే, వీరంతా వారి జీవితాలని సమాజానికి అర్పించిన వ్యక్తులు. అప్పటి పరిస్థితులు చూసుకుంటే అసలు సమాజంలో ఏ వర్గానికి కూడా ఏ విధమైన న్యాయం జరగని పరిస్థితి, హక్కులు లేని పరిస్థితి, మానవులంతా దుర్భరమైన జీవితాన్ని మరి అనుభవించే పరిస్థితులు. విద్య లేదు, వారికి అంటరానితనం, అవిద్య, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు, పెత్తందారీ వ్యవస్థలు, ఇటువంటి పరిస్థితుల్లో వారు అక్క సమాజాన్ని చూసి సమాజం కోసం వారు ఎంతో కృషి చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా ఆదర్శప్రాయుడు ఎవరంటే బాబా పూలే. మరి బాబా గారి పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే, ఆమె మొట్టమొదటి టీచర్. చెప్పాలంటే ఇండియాలో ఒక మహిళా టీచర్గా మొట్టమొదటిగా అర్ధరాత్రి లాంతర్లు పెట్టుకుని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మహిళలకి విద్య ఆవశ్యకతను వివరించి చదువు చెప్పిన, అక్షరాలు నేర్పిన వ్యక్తి. ఎన్నో కష్టాలను అనుభవించింది, ఎన్నో బాధలను అనుభవించింది, ఎన్నో ఇబ్బందులను అనుభవించి కూడా వాటిని అధిగమించి ఈ సమాజం వెలుగులోకి తీసుకురావడానికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాలు అందరూ కూడా పైకి రావడానికి, ఈరోజు ప్రశ్నించే స్థాయికి, ఈరోజు ఉద్యోగాలు చేసే స్థాయికి, ఈరోజు సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా అట్టడుగు వర్గాలు అందరూ రావడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గం అందరి తరఫున చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఈరోజు వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మా అందరి తరఫున బాబా పూలేకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగం నిన్ననే ఒక కార్యక్రమం చేసుకున్నాం, రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకున్నాం. వీరంతా చెప్పింది ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి, ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేయాలని. ఈనాటి పరిస్థితులు చూస్తూ ఉంటే అన్యాయంగా రాజ్యాంగం ప్రకారము, చట్ట ప్రకారము మరి పని చేయకుండా మరి చాలామంది సోషల్ మీడియా నెపంతో అసలు సంబంధం లేని వారిని కేసుల్లో పెట్టడం, ఎప్పుడెప్పుడో సోషల్ మీడియాలో వచ్చినాయి వీరికి పెట్టి కేసులు పెట్టడం. అంతేకాదు గత కొన్ని రోజుల్లో ఇంచుమించుగా ఒక 20 రోజుల నుంచి మనం చూసినట్లయితే ఎవరైనా సోషల్ మీడియాలో ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం పెట్టారని పెడితే ఇక్కడ ఉండే పోలీస్ స్టేషన్లో కాదు, వేరే జిల్లాల్లో, కడపలో కొంతమంది, ప్రకాశం జిల్లాలో కొంతమంది, కర్నూలులో కొంతమంది, అనంతపురంలో కొంతమంది, గుంటూరులో కొంతమందిని ఇవిలాగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు. మరి అలా అనుకుంటే నిజంగా అలాగా ఒకవేళ తప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే అందరి మీద పెట్టాలి, ఎవరైతే చేశారో వారు అందరి మీద పెట్టాలి. కానీ టార్గెటెడ్గా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకుల మీద పెట్టడం అనేది అన్యాయంగా జరుగుతుంది. ఈ సందర్భంగా బాబా పూలే గారికి నివాళులు అర్పిస్తూ ఆయన ఏదైతే అన్నారు
ప్రభుత్వం ఏదైతే అది నిజమైన ప్రభుత్వం ఎవరంటే అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం. తప్పు చేసేవారు ఎవరైనా సరే శిక్షించే ప్రభుత్వమే నిజమైన ప్రభుత్వం అని చెప్పారు. ఆ విధంగా ఈ ప్రభుత్వం కూడా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే మీరు చర్యలు తీసుకుంటే అది నిజమైన పరిపాలన అవుతుంది. అంతేగాని అన్యాయంగా ప్రతిపక్షం చెందిన వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టడం అనేది చాలా అన్యాయమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరొక్కసారి బాబా పూలే గారికి మా అందరి తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తాం.